ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పులుసు అనమాట. పాతకాలం పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా నేను కూడా ప్రిపేర్ చేసి చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. పాతకాలం పద్ధతిలో ఏంటంటే చక్కగా పులుసు పెట్టుకొని మంచిగా కడుపు నిండా తింటారు. సో ఇంకా అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా 2-3 ఆనియన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా టమాటా అయితే తీసుకోవాలి. ఒక 2 టమాటాస్ అయితే చాలు. పచ్చిమిర్చి 2 తీసుకోవాలి. ఇంకా మనం మసాలాలు బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఫ్రెష్గా. వెల్లుల్లిపాయ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఇలా ఆల్ మిక్స్ మసాలాలు అయితే వేసుకోవాలి. ఇంకా నేనైతే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రెష్గా కడిగి మంచిగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ చాలు మనకి. చాలా ఇది పులుసు చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసి ఇలా మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మరి బ్రౌన్ అవ్వకూడదు. మీడియంలో చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇంకా అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టుకుంటే చక్కగా మాడకుండా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. మాడదు, మనం చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం టమాటాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నాము కదా టమాటాస్, ఒక 2-3 టమాటాస్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా ఇవి కూడా ఒక 1 మినిట్ వరకు మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇది కూడా మగ్గుతుంది కాబట్టి కొంచెంసేపు మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇలా మంచిగా మగ్గిపోతుంది. సో మనం చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాతనే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ కూడా ఇలా మిక్స్ చేసుకోండి. నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి క్లియర్గా చూపించడానికి రావట్లేదు. 1 హ్యాండ్తో వీడియో, 1 హ్యాండ్తో కుకింగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మీరు మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా చికెన్ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లోకి తగినంత ఉప్పు, తగినంత పసుపు అయితే వేసుకోండి. ముక్క చక్కగా ఉడుకుతుంది, ఫ్లేవర్ బాగుంటుంది. పసుపు వేయడం వల్ల కలర్ కూడా, లుక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో పసుపు, ఉప్పు కూడా వేసేసి ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మనము ఒక 1 మినిట్ వరకు మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్ వరకు మూత తీయకండి. మంచిగా మూత పెట్టుకున్న తర్వాత అది ఉడికేంత లోపు మనం ఇక్కడ ఫ్రెష్గా మసాలా చూపించాను కదా, అదైతే రోట్లో దంచి పెట్టుకుందాము. ఫ్రెష్గా మసాలా వేయడం వల్ల కూరకి చాలా రుచినిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగుంది దంచేటప్పుడు. ఈ ఒక్క మసాలా యాడ్ చేస్తే చాలు. నేను కర్రీలో ఏమీ యాడ్ చేయను. మీరు చూస్తున్నట్లయితే ఇంకే మసాలా యాడ్ చేయను. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న నేను మీకు చూపించిన ఆ మసాలా అయితే రోట్లో చక్కగా దంచుకొని చికెన్లో వేసుకోవడమే. ఇంకే మసాలా అయితే నేను యూస్ చేయను. సో ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే చికెన్ కూడా ఉడికిపోయిందనమాట. ఒక 2 మినిట్స్ వరకు పెట్టుకున్నాం కదా. చికెన్ కూడా బాగా ఇలా ఒక 50% వరకు ఉడికిన తర్వాత మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న మసాలాను కూడా వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా 50%లో మసాలా వేయడం వల్ల ముక్క మంచిగా ఉడుకుతుంది. మసాలా అనేది ముక్కకి పడుతుందన్నమాట. మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా చూస్తున్నారా మీరు, డిఫరెన్స్ మీరే చూడండి. కలర్ చేంజ్ అయ్యి ముక్కకి మంచిగా పట్టింది, బాగా మిక్స్ అయిందనమాట. ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఆ మసాలా వేసేసి మనం ముక్కకి పట్టేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికినప్పుడు మనం దీంట్లోని తగినంత ఉప్పు, అలానే తగినంత కారం కూడా వేసేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా కారం అలానే ఉప్పు కూడా వేసుకోండి. మీరు చూస్తున్నట్లయితే నేనేమీ యాడ్ చేయలేదు. జస్ట్ ఆ మసాలా వేసాను. హోమ్ మేడ్ మసాలా వేసేసి ఉప్పు, కారం అయితే వేసాను. ఇంకా నేనేమీ వేయలేదు. ఇంక ఇది పులుసు కాబట్టి ఇలా ఉప్పు, కారం వేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ అవ్వాలి. ఉప్పు, కారం చక్కగా మిక్స్ అయిన తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి.
మీరు చికెన్ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి. నాది 1/2 kg చికెన్ కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం మరిగిన తర్వాత కొంచెం దగ్గరకొస్తుందనమాట. మరి అంత వాటర్‌గా ఉండకుండా మరిగిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. సో, అంతేనండి. ఇది పాతకాలం పద్ధతిలో ఇలానే తినేవారు. చక్కగా ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా పులుసులు తినేవారు. ఇప్పుడంటే చాలా ఒక 2, 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ ఎక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకొని తింటున్నారు. హెల్త్‌కి కూడా మంచిది కాదు అసలు. పాతకాలం పద్ధతిలో ఏంటంటే ఇలా పులుసులు మంచిగా చేసుకొని ఆయిల్ తక్కువ వేసుకొని తింటారు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు చాలా గట్టిగా ఉంటారు. అంతే, మీరు కూడా ట్రై చేసి మీరు